హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే శ్రేయ మాటల్ని దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఇక శ్రేయ అయితే తను తల్లి కాబోతున్నానని, ఇంకొద్ది రోజుల్లో తన ఆస్తి తన చేతిలోకి వచ్చేస్తుందని, అది చూసి పల్లవి తనని కుళ్ళుకుంటుందని, ఇక శ్రేయ అయితే శ్రీకర్తో మాట్లాడుతూ తెగ గర్వపోతూ ఉంటుంది. ఇంకా శ్రేయ మాటలకి పల్లవి అయితే తల్లి అవుతున్నావని తెగ విర్రవీగుతున్నావు కదా, అసలు నీకు తల్లయ్యే అవకాశమే లేకుండా చేస్తాను అంటూ ఇక పల్లవి కోపంగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. అప్పటికే మంచం మీద కూర్చుని ఉన్న కమల్, ఏంటి అంత కోపంగా వచ్చావు, మళ్ళీ ఎవరికి కుంపటి పెట్టబోతున్నావు అంటూ ఇక కమల్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటే, పల్లవి నేనెందుకు కుంపట్లు పెడతాను, అయినా నువ్వు నా గురించి ఇలా తప్పుగా ఆలోచించడం బట్టించే మనిద్దరం దగ్గర కాలేపోతున్నాం, అందుకే నాకు పిల్లలు పుట్టడం లేదు అంటూ ఇక పల్లవి అయితే కమల్ని నిలదీస్తూ ఉంటే, కమల్ చూడు, 24 గంటలు మోహం అలా సీరియస్గా పెట్టుకుని ఎవరి జీవితాల్ని నాశనం చేద్దాం, అలాగే ఎవరిల్లు కూల్చుదామని చూసే వాళ్ళకి ఎప్పటికీ కూడా పిల్లలు పుట్టనే పుట్టరు. ఒక్కరోజున నాతో ప్రేమగా మాట్లాడావా, ఒక్కరోజున నా దగ్గరికి ప్రేమగా వచ్చావా, మరి నీకు పిల్లలు పుట్టడానికి అంటూ కమల్ అయితే ఇంకా పల్లవి మీద చిరాకు పడి అటువైపుగా తిరిగి పడుకుంటాడు. కానీ పల్లవి మాత్రం శ్రేయ మాటల్ని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఉదయాన్నే అవని అయితే ఇంట్లో అందరికీ కూడా కాఫీనిచ్చి ఇక తనైతే పూజ చేస్తూ ఉంటుంది. కానీ శ్రేయని ఎలా అయితే తన కడుపులో బిడ్డని చంపాలా అని ఎదురు చూసే పల్లవి తనకొక అవకాశం దొరుకుతుంది. ఇక పల్లవి వస్తున్న దారి వైపుగా తన దగ్గర ఉన్న కొన్ని ఆవాలని తీసి కింద నేల మీద పోస్తుంది. పల్లవి ఆ ఆవాలని పోసి వీటి మీద కాలేస్తే ఆ శ్రేయ కింద పడుతుంది. దాని కడుపులో బిడ్డ చస్తుంది. బిడ్డతో పాటు ఇది కూడా చస్తే దరిద్రం పోతుంది, దినాస్తి కూడా నాకే వస్తుంది అంటూ ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక అట్నుంచి వస్తున్న శ్రేయాని చూస్తూ తెగ మురిసిపోతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఇంట్లో అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ముఖ్యంగా అవని అయితే కిచెన్లో ఏదో చేస్తూ ఉంటుంది. ఇంకా శ్రేయ నడుచుకుంటూ టేబుల్ దగ్గరికి కూర్చోడానికి వస్తూ ఉండగా సడన్ గా పల్లవి వేసిన ఆవాల మీద కాలు వేస్తుంది. ఉన్న పలంగా పల్లవి శ్రేయ జారి ముందుకు పడిపోతుంది. ఇక వెంటనే అవని వచ్చి శ్రేయని పట్టుకుంటుంది. అలా తను కాలు జారేసరికి తనకి విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి. వెంటనే శ్రేయ అయితే నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే శ్రేయని చూసి ఇంట్లో అందరూ కూడా చుట్టుముడతారు. ఇదంతా చూస్తున్న పల్లవి మాత్రం తెగ సంబరపడిపోతుంది. ఈ శ్రేయకి లోపల కడుపులో బిడ్డ చచ్చినట్టుంది, నేను అనుకున్నట్టు జరుగుతుంది అంటూ ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటే ఇంకా శ్రీకర్ అయితే, వదినా శ్రేయని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం, నాకెందుకో శ్రేయాని చూస్తుంటే భయంగా ఉంది అని అంటుంటే ఇక అవని కూడా శ్రేయాని తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. ఇక డాక్టర్ గారు శ్రేయాని చూసి, ఇంకా తనకి డెలివరీ డేట్ రాలేదు కదా, మరి ఇప్పుడే నొప్పులు స్టార్ట్ అవడం ఏంటి అని అంటుంటే ఇక అవని అయితే, డాక్టర్ తను అనుకోకుండా కాలు జారి కింద పడిపోయింది, అప్పటి నుంచి నొప్పులతో ఇబ్బంది పడుతుంది అని అంటుంటే ఇక డాక్టర్, చూడండి ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ ఇక శ్రేయాని లోపలికైతే తీసుకెళ్తారు. ఇంకా పల్లవి మాత్రం తన మనసులో శ్రేయ కడుపులో బిడ్డ చస్తుంది, ఎంత మాటనింది, తల్లవుతున్నందుకు ఆస్తి తన సొంతం అవుతుందా, కానీ నాకు మాత్రం చిల్లి గవ్వ కూడా రాకుండా ఆ అవని దగ్గరే ఉంటుందా, చూద్దాం ఇప్పుడు నీకు కూడా ఆస్తి వస్తుందో రాదో అంటూ ఇంకా పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఉండగా ఇక కొంతసేపటికి డాక్టర్ అయితే బయటికి వస్తారు. ఒక్కసారిగా డాక్టర్ని చూసి అందరూ కూడా, డాక్టర్ ఏమైంది అని అడగడంతో, చూడండి తను కింద పడ్డం వల్ల పొట్టకి బలంగా గాయం తగిలింది, కడుపులో బిడ్డ సేఫ్గా ఉన్నాడో లేదో అని కూడా అనుమానంగా ఉంది, ఇంకొక గంట వరకు మేమేం చెప్పలేం, చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం, తనకిప్పుడు స్పాట్లో సర్జరీ చేయాలి అంటూ డాక్టర్ అయితే ఇక వాళ్ళకి చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి, ఏంటి సర్జరీ చేయాలా, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, ఇంతకు ముందు రోజు కూడా ఇలాగే శ్రేయకి నొప్పులు వస్తే అవని అక్క ఏదో కషాయం తాగిచ్చింది,
ఆ కషాయం తాగినప్పుడు శ్రేయ బాగానే ఉంది, కానీ ఉన్న పలంగా ఈ నొప్పులేంటి అంటూ ఇక పల్లవి అయితే అవని దగ్గరకొచ్చి, నిజం చెప్పు, నువ్వే కదా ఆ కాషాయంలో ఏదో కలిపి శ్రేయాకిచ్చో, అందుకే కదా తను ఇలా అయిపోయింది, తను కింద పడిపోవడానికి కారణం నువ్వే కదా అంటూ ఇక పల్లవి అయితే అవనిని నిందిస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న అక్షయ్, అవని ఏంటిదంతా, పల్లవి ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటూ ఇంకా అక్షయ్ మాట్లాడుతుంటే అక్షయ్ మాటలకి శ్రీకర్ కూడా, అవును పల్లవి చెప్పింది నిజమే, వదిన కాషాయం ఇచ్చినప్పుడు శ్రేయకి నొప్పులు తగ్గిపోయాయి, తను ఎప్పట్లాగే మామూలైపోయింది, కానీ ఇప్పుడు శ్రేయ ఇలా సడన్ గా పడిపోవడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకా పెద్దావిడ, అక్కడ కిందంతా ఆవాలు పోసున్నాయి, అసలు అక్కడ హాల్లో ఆవాలు పోయాల్సినంత అవసరం ఎవరికుంది అంటూ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న పల్లవి, ఏంటమ్మమ్మా నేల మీద ఆవాలున్నాయా అంటే, వంటగదిలో ఉన్నవాళ్లే కదా ఆవాలు పోసేది, 24 గంటలు అవని అక్క కిచెన్లోనే ఉంటుంది కదా, తానే తీసుకొచ్చి కావాలని హాల్లో ఆవాలు పోసుంటుంది అంటూ ఇక పల్లవి అయితే అవని మీద మరొక నిందనైతే వేస్తుంది. అక్కడే ఉన్న కమల్, ఏయ్ నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి, నువ్వు నోరు మూస్తావా, వదిలేందుకు ఆవాలేస్తుంది, అయినా ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే ఇందులో నీ హస్తం ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది, మరి నన్నేం చేయమంటావు అంటూ ఇక కమలైతే పల్లవిని అడుగుతుంటే, చాలా బాగుంది బాబా, చాలా బాగుంది, ఇంట్లో ఎవరికి బాగోకపోయినా ఎవరికి ఏ కష్టం వచ్చినా దానికి నేనే కారణమంటే ఎలా కుదురుతుంది చెప్పు, అసలు నేను శ్రేయాకి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లోనే లేను, నేను బయటికి వెళ్ళాను, ఇంటికొచ్చేసరికి ఇదిగో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నీకే కదా బావా ఫోన్ చేశాను అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న రాజేశ్వరి, సారీ మీనాక్షి, కమల్, పల్లవి చెప్పింది కూడా నిజమే కదా, అక్కడ మనం తప్ప పల్లవి లేదు, అలాగే పల్లవి ఇక్కడికి వచ్చే ముందు నీకు ఫోన్ చేసే వచ్చింది కదా, నువ్వు అనవసరంగా పల్లవిని అనుమానిస్తున్నావంటూ ఇక మీనాక్షి అయితే చెప్తుంది. మీనాక్షి మాటలకి కమల్ అయితే కాస్త సైలెంట్ అవుతాడు. ఇక పల్లవి తన మనసులో, ఈ మీనాక్షి నన్ను సపోర్ట్ చేసి మాట్లాడడం బట్టి కమల్ బావా నోరు మూసాడు, ఒక విధంగా చెప్పాలంటే ఈ మీనాక్షి నన్ను ఈ మధ్యన తెగ సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తుంది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక కొంతసేపటికి డాక్టర్ బయటికి వచ్చి, చూడండి బిడ్డ సేఫ్ గానే ఉంది, కానీ తను ఇంకొక 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి, తను కాస్త క్రిటికల్ గానే ఉంది, తల్లి బిడ్డలో బిడ్డని కాపాడగలిగేం గాని తల్లి పరిస్థితి చెప్పలేము, మరొక 24 గంటలు గడవంది, మీకు ఏ విషయం అన్నది కన్ఫర్మ్ చేయలేమంటూ డాక్టర్ చెప్పిన మాటలకి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. బిడ్డొచ్చింది కానీ తల్లి చస్తుంది, దీనంతటికీ కారణం అవనే అని అందరూ కూడా అవనిని అసహ్యించుకుంటారు, ముఖ్యంగా అవని పేరు మీద భజన చేసే శ్రీకర్ బాబా అవని మోహం కూడా చూడ్డు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ తెగ సంబరపడిపోతుంది. ఇంకా బిడ్డ పుట్టినా సరే అందరూ కూడా శ్రేయ పరిస్థితి బాగోలేక ఇక చాలా బాధపడుతూ అలానే కూర్చుని ఉంటారు. ఇంకా శ్రీకర్ అయితే, డాక్టర్ ఒక్కసారి నా వైఫ్ని చూడొచ్చా అని అడగడంతో, చూడండి సార్, తన పరిస్థితి ఏమీ బాగాలేదు, ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో మీరు చూస్తే మరింత బాధపడతారు, అందుకే రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇక డాక్టర్ ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అవని అయితే శ్రీకర్ పరిస్థితిని అర్థం చేసుకుని ఇంకా శ్రీకర్ దగ్గరకైతే వస్తుంది. చూడు శ్రీకర్, శ్రేయకి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము అంటూ ఇక అవని అయితే శ్రీకర్కి నచ్చ చెప్తుంటే ఇదంతా చూస్తున్న పల్లవి, ఎందుకు కాదు, ఏం కాకుండా ఉన్నా నేనుండనివ్వను కదా, ఎలా అయినా సరే శ్రేయకి పుట్టిన బిడ్డని శాశ్వతంగా దూరం చేస్తాను కదా, దీనంతటికీ కారణం నువ్వే అని అందరూ నమ్మేలా చేస్తాను, ఆ తర్వాత యావదాస్తి
నా సొంతం అవుతుంది అంటూ పల్లవి తన మనసులో అనుకుంటూ దొంగచాటుగా వాళ్ళకి తెలియకుండా ఇంకా పిల్లల వార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ కొంతమంది పిల్లల్ని చూసి ఇందులో శ్రేయాకి పుట్టిన బిడ్డ ఎవరై ఉంటారు అంటూ ఇంకా పిల్లలందరినీ చూస్తూ ఉంటే పిల్లల చేతికి ఉన్న ట్యాగ్ని చూస్తుండగా ఒక్కొక్క పిల్లల చేతికి వాళ్ళ మదర్ నేమ్ అయితే రాసుంటుంది. అది చూసుకుంటూ ఫైనల్గా ఇక శ్రేయాకి పుట్టిన బిడ్డ దగ్గరికి వస్తుంది. ఆ బిడ్డని చూడగానే పల్లవి వైపు చూసి ఆ బిడ్డ చిన్నగా నవ్వుతూ కాళ్ళు చేతులు కొట్టుకోవడంతో ఒక్కసారిగా పల్లవి ఆ బిడ్డని చూస్తూ ఉండిపోతుంది. ఇక పల్లవి తన మనసులో ఇదేంటి, నేను ఈ బిడ్డని చంపడానికి వచ్చాను, వీడితో ఆడుకోవడానికి కాదు అంటూ ఇక పల్లవి ఆ బిడ్డనెత్తుకుని అక్కడి నుంచి దొంగచాటుగా వెళ్లాలనుకుంటుంది. ఇంతలో పల్లవికి వెనకే నుంచుని ఉన్న అవనిని చూసి షాక్ అయిపోతుంది. ఇక పల్లవిని చూస్తూ అవని కళ్ళెగరుస్తుంది. అవని అలా అడగడంతో పల్లవి ఏం లేదు, పాపం శ్రేయ అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది, బిడ్డ ఇలా ఒంటరిగా ఇక్కడ పడుకోవడం నాకు చాలా బాధ అనిపించింది, అందుకే బిడ్డని ఎత్తుకొని తల్లిలాగా దగ్గరికి తీసుకుందామని వచ్చాను అంతే అంటూ ఇక పల్లవి చెప్తుంటే పల్లవి మాటలకి అవని ఏంటి శ్రేయ బిడ్డ మీద నీకు ఇంత ప్రేమ ఎప్పటి నుంచి వచ్చింది? చూడు ఆ బిడ్డని అబ్జర్వేషన్లో పెట్టారు, మరి ఇట్లాంటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఇలా దొంగచాటుగా గదిలోకి దూరడం ఎందుకు? ముందు ఆ బిడ్డని అక్కడ పెట్టు అంటూ ఇక అవని అయితే పల్లవికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా పల్లవి ఆ బిడ్డను అక్కడ పెట్టి కోపంగా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది. కానీ అవని మాత్రం పల్లవి మీద ఒక కన్నేసే ఉంచుతుంది. ఇక పల్లవి తనేం చేసినా అవని కనిపెట్టేస్తుందని ఇంకా తన మనుషులతో శ్రేయాని చంపమని ప్లాన్ చేస్తుంది. ఇక పల్లవి చెప్పినట్టుగానే తన మనుషులు హాస్పిటల్కైతే వస్తారు. హాస్పిటల్లో డాక్టర్ గెటప్లో ఇక శ్రేయ గదిలోకైతే వెళ్తారు. ఇంకా శ్రేయాని చూసి డాక్టర్ గెటప్లో ఉన్న ఆ రౌడీలు ఎట్లా అయినా చంపేయాలి అనుకుంటారు. కానీ శ్రేయాని కనిపెడుతూ ఉన్న ఆ నర్సులు అక్కడే ఉంటారు. ఇక వాళ్ళైతే డాక్టర్ మీరొచ్చారేంటి, అయినా ఈవిడ్ని చూసింది వేరే మేడం కదా అంటూ ఇక తనైతే అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ గెటప్తో ఉన్న ఆ ఇద్దరు రౌడీలు ఆ నర్స్ని గొంతు నులిమి అక్కడికక్కడే స్పృహ తప్పేలా చేస్తారు. ఇక తనైతే అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒకేసారి శ్రేయ మొహానికి ఉన్న మాస్క్ని అలాగే ఆక్సిజన్ పైపుల్ని అన్నింటినీ కూడా పీకేస్తారు. ఇక శ్రేయ అయితే గాలి అందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. రే మన చేతికి మంట అంటకుండానే దీన్ని పైకి పంపించేస్తున్నాం, ఇక దీన్ని ఇలానే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, ఎవరైనా వస్తే మనల్ని గుర్తుపట్టి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే శ్రేయ అయితే ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఇంకా తను మరింత అస్వస్థతకి గురి అవుతుంది. ఇక ఇంతలో అవని అయితే ఏంటి నర్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా బయటికి రాలేదు అంటూ ఇక డోర్ ఓపెన్ చేసి చూడటంతో శ్రేయ ఉన్న పరిస్థితిని చూసి చాలా కంగారుగా లోపలికి పరిగెడుతుంది. అలాగే శ్రేయ మొహానికి ఉన్న ఆక్సిజన్ పైపుని ఇక తన మొహానికి పెడుతుంది. వెంటనే డాక్టర్ అంటూ గట్టిగా అరవడంతో అవని అరుపులకి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది అవని అని అంటుంటే ఏమండి ఎవరో శ్రేయాని చంపాలని ప్రయత్నిస్తున్నారండి, కావాలంటే చూడండి, నర్స్ని ఇక్కడ స్పృహ తప్పి పడిపోయేలా చేశారు, పైగా శ్రేయకి పెట్టిన ఈ ఆక్సిజన్ పైపుని అన్నింటినీ కూడా తీసేశారు అంటూ అవని చెప్పడంతో ఇక అవని అరుపులకి డాక్టర్లు నర్సులు కూడా అక్కడికి వస్తారు. ఇక డాక్టర్ గారిని చూసి డాక్టర్ తన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, ఎవరో తనని చంపడం కోసం తన మోహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ ని తీసేశారు అంటూ అవని చెప్పడంతో ఇక డాక్టర్లు తనని చెకప్ చేసి సమయానికి దీన్ని పెట్టడం పట్టించి తను ప్రాణాలతో ఉంది, అలాగే తను ప్రమాదం నుంచి బయటపడింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంటూ ఇక డాక్టర్ అయితే శ్రేయాని చెకప్ చేసి వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ వదినా ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు కనుక లేకపోతే నేను శ్రేయాని కోల్పోయి ఉండేవాణ్ణి అంటూ ఇక శ్రీకర్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఛా బిడ్డని చంపాలనుకుంటే అడ్డం వచ్చింది, శ్రేయాని కోపాడేసింది, అసలు ఈ అవని అడుగడుగునా నాకు
అడ్డం వస్తూనే ఉంది. వాళ్ళనో వీళ్ళనో కాదు, దీన్ని చంపేస్తే పీడ వదిలిపోతుంది అంటూ పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి ఆవేశంగా బయటకైతే వెళ్తుంది. ఇక పల్లవి వెళ్లడం గమనించిన అవని కూడా పల్లవి వెంటే వెళ్తుంది. ఇంకా పల్లవి భుజం మీద తట్టడంతో ఒక్కసారిగా పల్లవి కమల్ తనని తట్టాడనుకుని వెనక్కి తిరిగి చూడటంతో ఇక అవని అయితే కనిపిస్తుంది. కాస్త ఊపిరి పీల్చుకుని ఏంటి అని గట్టిగా అడుగుతుంది. ఇక అవని తట్టుకోలేక పల్లవి చెంప పగలకొట్టి, నువ్వసలు ఆడదానివేనా? అమ్మతనమేంటో నీకు తెలుసా? ఒక పసికందుని చంపాలని చూసావు, అలాగే శ్రేయాని కూడా నాశనం చేయాలనుకున్నావు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చూడు, తల్లి ప్రేమ అర్థం కాక ఎవ్వరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకున్నావు. ఇప్పుడేమో నీకు పిల్లలు పుట్టలేదని, నీకంటే ముందుగా శ్రేయ పిల్లల్ని కంటుందని ఇలా తన గురించి ఆలోచించి నువ్వు తన ప్రాణాల మీదకి తీసుకురావడం క్షమించరాని తప్పు. చూడు, నువ్వు చేసిందంతా నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? నువ్వు బిడ్డని చంపాలనుకున్న తర్వాత అది జరగలేదని నువ్వు రౌడీలతో మాట్లాడావు. అదంతా నేను విన్నాను. చూడు, ఇంకొక్కసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. చూడు, అవసరమైతే కమల్తో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లి నవ్వు. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంట్లో మరింత బాధని లేపావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదంటూ ఇక అవని అయితే పల్లవికి గట్టి వార్నింగే ఇస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కమల్ ఇక పరుగు పరుగున అక్కడికొచ్చి, వదినా ఏమైంది అని అడగడంతో, ఏం లేదులే కన్నయ్య, పల్లవికి ఏదో అడ్రస్ తెలియకపోతే చెప్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని అంటుంటే, వదినా నిన్ను లోపల పిలుస్తున్నారు అంటూ కమల్ చెప్పిన మాటలకి ఇక అవని అక్కడి నుంచి పల్లవి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే, ఏయ్ నీకు అసలు సిగ్గుందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నీలో అసలు మార్పే రాదా? నువ్వు ఆడపుట్టుకు పుట్టలేదా అంటూ ఇక కమల్ అయితే పల్లవిని నానా మాటలు అంటుంటే ఒక్కసారిగా పల్లవి కమల్ వైపు కోపంగా చూస్తూ, నేనేం చేశాను? అందరూ నన్నే అంటున్నారు అని అంటుంటే, చూడు, నువ్వేం చేశావో నాకైతే తెలీదు, కానీ ఇలా నిన్ను పక్కకి తీసుకొచ్చి అవని వదిన కొట్టి మరీ బుద్ధి చెప్తుంది అంటే నువ్వెంత పెద్ద తప్పు చేశావో నేను అర్థం చేసుకోగలను. ఆ మాత్రం తెలియని వాణ్ణి కాదు. చూడు, మర్యాదగా బుద్ధిగా ఉండకుండా ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి వాళ్ళతో వీళ్ళతో మాటలు పడటానికి నీకు సిగ్గనిపించట్లేదా అంటూ ఇక కమల్ అయితే, చూడు, శ్రేయావదనికి బాబు పుట్టాడు. ఇట్లాంటి టైంలో అందరం సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా తిట్లు తినడానికి నీకు బుద్ధి రాదు. అయినా నువ్వు అసలు మనిషి పుట్టుకు పుడితేనే కదా నీకివన్నీ అర్థం కావడానికి, నీకివి ఎన్నటికీ అర్థం కావు అంటూ ఇక కమల్ అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక పార్వతి అయితే శ్రేయకి పుట్టిన బాబుని ఎత్తుకుని తెగ మురిసిపోతూ ఇక శ్రేయ వైపు చూస్తూ, అమ్మా శ్రేయ, నీ పరిస్థితి ఎలా ఉంటుందా అని కనీసం పుట్టిన బాబుని కూడా మనస్ఫూర్తిగా ఎత్తుకోలేకపోయాం. కానీ ఇప్పుడు నీకు బిడ్డకి ఏమీ కాదని డాక్టర్లు చెప్పిన తర్వాత మనసు కాస్త కుదుట పడింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక పార్వతి అయితే శ్రేయతో మాట్లాడుతూ ఉంటే శ్రేయ మాత్రం అవని అక్క ఎక్కడుంది అని అడగడంతో ఇంతలో అవని డోర్ తోసుకుని లోపలికైతే వస్తుంది. ఇక అవనిని చూసిన శ్రేయ అక్క అంటూ ఇక అవనిని ఆప్యాయంగా పిలుస్తుంది. అవని, శ్రేయ ఇక భయమేమీ లేదు, నీకు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్పడంతో ఇక శ్రేయ, దానంతటికీ కారణం నువ్వే కదక్కా, నువ్వే కనుక లేకపోతే నిజంగానే నేను నా బిడ్డనైనా కోల్పోయేదాన్ని, లేకపోతే బిడ్డకి తల్లి లేకుండా అయ్యుండేది. నీ వల్లే ఈరోజు మేమిద్దరం క్షేమంగా ఉన్నామంటూ ఇక శ్రేయ అయితే అవని రెండు చేతులు పట్టుకుని ఇక తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా బయట పెడుతుంది. ఇదంతా చూసిన శ్రీకర్, కమల్ అలాగే అక్షయ్ ముగ్గురు కూడా తెగ సంబరపడిపోతారు. ఇక మీనాక్షి అయితే తన మనసులో పల్లవి కూడా ఒక బిడ్డని కంటే బాగుంటుంది, అందరం బానే ఉన్నాం, కానీ పల్లవిని ఒంటరిగా మిగిలిపోయింది అంటూ మీనాక్షి తన మనసులో అనుకుంటుంది. ఇక పెద్దావిడ పల్లవి దగ్గరికెళ్ళి, ఏంటే ఇలా ఒంటరిగా ఎక్కడున్నావు? చూడు, లోపలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు,
శ్రేయకి పుట్టిన బిడ్డ అచ్చం శ్రీకర్ లాగే ఉన్నాడు. అయినా నువ్వు కూడా కమల్తో సంతోషంగా ఉంటే నీకు కూడా ఒక బిడ్డ పుట్టుండేది. ఎందుకే ఇలా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటామంటూ పెద్దావిడ కూడా పల్లవికి నచ్చ చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇంకా పల్లవి ఎటువంటి ప్రయత్నాలు చేయబోతుంది, అవని పల్లవిలో ఎట్లాంటి మార్పు తీసుకురాబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.